క్వారీల ఏర్పాటుకు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో ఎందుకు చేయడం లేదు? అఖిలపక్ష అభిప్రాయం సేకరణ జరగాల్సిందే. ఈ విషయంపై మహబూబ్ నగర్ ఎంపీ కి వినతి పత్రం ఇంతవరకు స్పందన లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బసిరెడ్డి సంతోష్ రెడ్డి అన్నారు, పేద పిల్లల చదువుతో అనారోగ్యాలతో చిలగాటమాడితే ఊరుకోం. దేవరకద్ర ఎమ్మెల్యే అధికారులు, కలెక్టర్, పర్యావరణ శాఖ ఇటు విషయంలో మౌనంగా ఉంటే 2500 విద్యార్థులు, వారికి బోధించే అధ్యాపకులు, పనిచేసే సిబ్బంది స్వార్థపరంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ దమగ్నపూర్ లో నిర్మాణం ఏ హక్కుతో నిర్మిస్తున్న ప్రజల సొమ్ము ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని నియోజకవర్గంలో చివరి గ్రామం, రవాణా సదుపాయాలు లేని గ్రామం, ఇంథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ పక్కన కూతవేడి దూరంలో నిర్మించడం వల్ల సొంత భూములకు వాల్యుయేషన్ పెంచుకోవడానికి మాత్రమే ఊరికి అభివృద్ధి చేయాలంటే మీ సొంత ఖజానా నుండి చేసి అభివృద్ధి చేసుకోండి. నియోజకవర్గం కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలపై చర్చ పెడదాం అని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే గారికి మరియు సంబంధిత శాఖల అన్ని వర్గాలకు కూడా నేను ఇక్కడ స్కూల్ వద్దు అని చెప్పేసి ఇక్కడ స్కూల్ పాఠశాల నిర్మిస్తే సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇథనాల్ కంపెనీ దగ్గర ఉంది. దాని తర్వాత సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కూడా సరిగ్గా లేదు. నియోజకవర్గ కేంద్రం కూడా ఆఖరి గ్రామము. నియోజకవర్గ కేంద్రానికి ఈ గ్రామానికి అసలు చివరి గ్రామం ఇది. చివరి గ్రామంలో కూడా వేరే నియోజకవర్గపు అంచున చిత్తనూరు ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ పక్కన 1/2 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క ప్రదేశం ఉన్నది. ఈ యొక్క ప్రదేశం మీద గతంలో పర్యావరణ శాఖ అధికారి గారికి, దాని తర్వాత సంబంధించిన కలెక్టర్ గారికి, దాని తర్వాత వివిధ శాఖల అధికారుల గారికి ప్రత్యక్షంగా కంప్లైంట్ ఫిర్యాదులు చేసినా కూడా ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు తన పేరు కోసము, తన గ్రామం అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశం కోసము ఈరోజు 2500 మంది విద్యార్థులు చదివేటటువంటి ఒక పాఠశాలను తీసుకొచ్చి ఇక్కడ ఆయన స్వలాభం కోసం ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. దేవరకద్ర నియోజకవర్గానికి కేటాయించేది ఒక్క స్కూల్. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆ స్కూల్ను పిల్లలకందరికీ ఉపయోగపడే గొప్ప ఉద్దేశంతో గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్టును మరియు మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు దాని తర్వాత దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో కావచ్చు, నేషనల్ హైవే దగ్గర కావచ్చు, దాదాపు కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నా కూడా ఈరోజు అక్కడన్నిటి కూడా పక్కనే పెట్టి ఈయన మరి ఇక్కడ కట్టడాన్ని మేము పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఖండిస్తూ ఉన్నాం. అలాగే సంబంధించిన అధికారులకు కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, 2500 మంది విద్యార్థులను మరియు వారి ఆరోగ్యాలను కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఇక్కడ ఎందుకోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేస్తుంటే మీరు ఎందుకోసం వీటిని పరిశీలన చేయటం లేదు? ఇక్కడ మీ యొక్క పిల్లలైతే బయట స్కూళ్ళలో చదువుకుంటారు, పేద వర్గాల పిల్లలైతే ఇక్కడికి వచ్చి చదువుకునే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏ ఒక్కరు కూడా అడ్మిషన్ తీసుకోవడానికి ముందుకు రారు. ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలన్నా దాదాపు 11 కిలోమీటర్లు వెళ్ళాలి. మరియు బస్సుకి వెళ్ళాలన్నా కూడా ఏదైనా ఆటో తీసుకొని రావాలన్నా కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలని కూడా అధ్యాపకులకు కానీ విద్యార్థులకు కానీ కూడా దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. జిఎంఆర్ సంబంధించిన ఊరికే ఒకటే బస్సు ఉన్నది. ఆ ఊరికి బస్సు సౌకర్యం ఒక బస్సు ఆయన గెలిచిన తర్వాత మాత్రమే తీసుకోవడం జరిగింది. మరి ఏ హక్కుతో 2500 మంది విద్యార్థులను భవిష్యత్తు నాశనం చేసే ప్రక్రియ ఎందుకోసం చేస్తూ ఉన్నావు? నువ్వు నీ యొక్క ఊరిని డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే నీ యొక్క సొంత నిధులతో ఈ యొక్క గ్రామాన్ని డెవలప్ చేసుకో. కానీ ప్రజల సొమ్మును నువ్వు నిర్వీర్యం చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే అర్హత మీకు ఎక్కడిదని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. వెంటనే ఈ యొక్క నిర్మాణాన్ని నిలిపివేయాలని నేను అడుగుతూ ఉన్నాను. సంబంధించిన క్వారీ నిర్మాణాలలో అభిప్రాయ సేకరణ చేసుకుంటారు. కలెక్టర్ వస్తుంది, పర్యావరణ శాఖ వస్తుంది, ఎన్జిఓస్ పిలుస్తావు, అందరినీ పిలుస్తావు. నువ్వు ఒక వ్యక్తికి కాంట్రాక్టర్ కోసం అంతా తపన పడినటువంటి వ్యక్తి మీరు. మరి ఈ పాఠశాల నిర్మాణం కోసం ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేయట్లేదు? అఖిలపక్ష అభిప్రాయ సేకరణ ఎందుకోసం చేయట్లేదు అని చెప్పేసి నేను మీకు నిలదీస్తూ ఉన్నా. వెంటనే మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకునాలే. మేమే బీఆర్ఎస్ పార్టీ తరఫున సంబంధిత గ్రామాలలో కూడా మేమందరం కూడా కలిసి కార్యాచరణ, మా పెద్దల ఆదేశాల ప్రకారం కార్యాచరణ కూడా మేము తీసుకోబోతున్నామని మీకు తెలియజేస్తూ ప్రతి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ స్కూల్ నిర్మాణాన్ని ఇక్కడ నుంచి వేరే అనువైన స్థలం తరలించే వరకు కూడా మేము నిర్మాణాన్ని కూడా అడ్డుకుంటామని చెప్పేసి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నా. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. నియోజకవర్గంలో క్వారీలు నిర్వహించేందుకు చేసే ప్రజాభిప్రాయ సేకరణ, కాంట్రాక్టర్కు వత్తాసు వలికేటందుకు చేసే పర్యావరణ అభిప్రాయ సేకరణ మరియు 176 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని వినియోగించి ఒక మారుమూల ప్రాంతంలో దమగ్నపూర్ శివారున్న నియోజకవర్గంలో ఆఖరి గ్రామం. ఇక్కడ జిఎంఆర్ సంబంధిత పంట పొలాలు పక్కనే ఉన్నాయి కాబట్టి వాల్యుయేషన్ పెంచుకోవడానికి కుట్రపూరితంగా ప్రజల సొమ్మును నిర్వీర్యం చేసి ఇక్కడ గుట్టను
తవ్వి ఇక్కడ స్కూల్ కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక గొప్ప ఆలోచన రేవంత్ రెడ్డి గారిది. ఈ ఆలోచనలో పరిమితమైన నేషనల్ హైవే పోటీ కట్టాల్సిన ఉద్దేశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి నిర్మాణాలు లేవు, ఇటువంటి ప్లేసులు నిర్మాణాలు చేయలేదు. మేము పూర్తిగా పరిశీలన చేసినాం. ఎక్కడ చూసినా సరే నేషనల్ హైవే పక్కనో లేకపోతే మండల హెడ్ క్వార్టర్ దగ్గరనో లేకపోతే చేస్తే ఉంది. కానీ ఈరోజు చీసికుంట మండల కేంద్రానికి దమగ్నాపురం 11 కిలోమీటర్లు, అక్కడ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్లు. వీళ్ళకు ఉన్నది ఒకటే ఒక బస్సు సౌకర్యం. ఆ బస్సు కూడా ఉదయం వస్తుంది, సాయంత్రం వస్తుంది. ఇక్కడ పాఠశాల ప్రారంభిస్తే అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ ఏదైనా ప్రమాదం సంభవిస్తే కూడా 11.5 కిలోమీటర్లు ఇక్కడ దాదాపుగా అడవిలోకి వచ్చే పరిస్థితి ఉన్నది. దాదాపు ఇక్కడే కూతవేటు దూరంలో 1/2 కిలోమీటర్ దూరంలో చిత్తనూరు ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ ఉంటే ఈ చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ మీద కొట్లాడినటువంటి జి మధుసూదన్ రెడ్డి గారు సంబంధిత ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు ఇక్కడ స్కూల్ నిర్మించడాన్ని మరి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈయన ఈ 2500 విద్యార్థుల భవిష్యత్తును రేపటి నాడు ఎవరికి ఉపయోగపడేటందుకు కూడా వీలు లేకున్నటువంటి ఈ స్కూల్ నిర్మాణాన్ని ఇక్కడ వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. భూత్పూర్లో కానీ, దేవరకద్రలో కానీ, కొత్తకోటలో కానీ, కాకుంట్లో కానీ ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు మీరు ఒక అధ్యయన వేదిక తెప్పించుకొని సంబంధిత తహసీల్దార్లతో దాంతో రెవెన్యూ ఆఫీసర్తో మీరు ఎప్పుడైనా సమీక్ష సమావేశం నిర్వహించిన నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నా. ఏ రోజు కూడా అటువంటి సమీక్ష పెట్టకుండా ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఇష్టం వచ్చినట్టు 176 కోట్ల ప్రజాస్వామ్యం నిర్వహణ చేసి చూసుకుంటామని మీరు అనుకుంటుండొచ్చు. మీరు చేస్తున్న వ్యవహారం అంతా తెలుస్తూనే ఉన్నది. ఇక్కడ నుంచి మీ పిల్లలు చదువుకోవడానికేమో బయట విదేశాలు చదివించుకుంటూ ఎస్టీ, బీసీ మైనారిటీ చెందిన పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ యొక్క నిర్మాణాన్ని అడవిలో పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? ప్రభుత్వ గుట్ట సంపదన అంతా కూడా గుట్టలను తవ్వి ఈరోజు ఎక్కడ దేవరకద్ర నియోజకవర్గంలో భూములు లేనటువంటి పరిస్థితి ఈరోజు కల్పిస్తున్నావు. ఎక్కడ భూములు లేవని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. వెంటనే కలెక్టర్ గారికి, పర్యావరణ శాఖ అధికారుల గారికి, దాని తర్వాత సంబంధిత అధికారులకు అందరికీ మేము అడుగుతూ ఉన్నాం. మరి దేవరకద్ర నియోజకవర్గంలో ఎటువంటి సంబంధిత రెవెన్యూ భూములు లేవా, సంబంధిత ప్రభుత్వ భూములు లేవా అని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాం. వెంటనే యొక్క నిర్మాణాలను మీరు సానుభూతితో ఇక్కడ పరిశీలించి 2500 మంది పేద విద్యార్థులు, వాళ్ళకి బోధించే అధ్యాపకులు, వాళ్ళందరినీ కూడా అనారోగ్య బాట పడకుండా కూడా వాళ్ళకి చక్కని విద్యను అందించే ప్రక్రియ మీ చేతనే మీరే ఇక్కడ స్థల ప్రవేశం మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం మేమే తలపెట్టి ఇక్కడ ప్రజలందరితో కూర్చొని ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేసి ధర్నా కార్యక్రమం నిర్వహించి నిర్మాణాన్ని కూడా ఇక్కడ నుంచి తరలించే విధంగా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ కూడా చేస్తుందని చెప్పేసి కూడా మా పెద్దలు ఆల వెంకటేష్ ఆదేశాల ప్రకారం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. త్వరలో దీన్ని కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జై బీఆర్ఎస్, జై తెలంగాణ.